టీటీడీకి స్వంత డైరీ పెట్టండి. తిరుమలలో లడ్డు ప్రసాది తయారీకి నకిలీ నెయ్యిపై వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారం కోసం టీటీడీకి స్వంత డైరీని ఏర్పాటు చేయాలని కోరుతూ బీఎస్వై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ శనివారం నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. రోజుకు సగటున సుమారు 1,00,000 మంది భక్తులు దర్శించుకుని 5 కోట్ల ఆదాయం వచ్చి తిరుమల క్షేత్రంలో స్వంతంగా డైరీ ఎందుకు ఏర్పాటు చేయలేము? ప్రభుత్వం దీనికి సిద్ధమైతే నా తరపున 1000 గోవులను ఇస్తాను. మరో 1,00,000 గోవులను ఉచితంగా సమకూర్చే బాధ్యత తీసుకుంటాను. ఈ 1,00,000 గోవులతో రోజుకు కనీసం 10 లక్షల లీటర్ల ఆవు పాలు ఉత్పత్తి చేయవచ్చు. వాటి నుండి రోజుకు 50,000 కేజీల వెన్న తీసి 30,000 కేజీల నెయ్యి తయారు చేయవచ్చు. ఈ నెయ్యిలో స్వామి అవసరాలకు సగం వాడగా మిగిలిన మొత్తం రాష్ట్రంలోని ప్రసిద్ధ దేవాలయాలకు పంపవచ్చు. కల్తీ నెయ్యి సమస్యను నివారించవచ్చు అని వివరించారు. తిరుమల ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం. ఇది రాజకీయ పునరావాస కేంద్రమో, వ్యాపార ఆస్థానమో, కార్పొరేట్ లాబింగ్ల ఆవాసమో కాదు. మీరు ఏర్పాటు చేయబోయే టీటీడీ పాలక మండలిలో రాజకీయ, పారిశ్రామిక, కార్పొరేట్ రంగాల వారి వ్యక్తులు కాకుండా చైర్మన్ సహా సభ్యులంతా ఆధ్యాత్మిక గురువులు, ధార్మిక ప్రతినిధులు ఉండేలా చూడగలరని మనవి. గత 5 ఏళ్లు అరాచకాలతో అపవిత్రమైన 7 కొండలవాడి సన్నిధిని పరిరక్షించుకుని పవిత్రత కాపాడడానికి ఇంతకంటే మంచి మార్గం ఉండదు అని లేఖలో రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు.